అభిమానం ఉండాలి. మరి ఈ రేంజ్లోనా? అవునండి. ఇక్కడ అమ్మాయి తనకు నచ్చిన అభిమాన నటి కోసం చేసిన పని చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. 100 సర్జరీలు, 4 కోట్లకు పైగా ఖర్చు చేసి మరీ అలా చేయించుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి చేసిన పనేంటి? ఎవరా నటి? ఎందుకంత ఖర్చు చేసింది? తెలుసుకోవాలంటే ఈమె స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఓ యువతి తన రూపాన్ని మార్చుకోవాలనుకుంది. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన నటిలా కనిపించడానికి ఏకంగా 100 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంది. చైనా దేశానికి చెందిన ఈ బాలిక తన 13వ ఏట నుంచి ఈ సర్జరీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక సర్జరీలు చేస్తున్న సమయం కారణంగా వాటికి సమయం కేటాయించడం కోసం ఆమె తన చదువును కూడా వదిలిపెట్టింది. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన బాలిక పేరు జౌ చునా. ఈమెకు ప్రముఖ చైనా నటి ఎస్తేర్ యు అంటే చాలా ఇష్టం. దాంతో ఆమె అచ్చం అలా కనిపించాలని అనుకుంది. తనకు అందంగా ఉండడానికి ఆ బాలిక తన 13వ ఏట నుంచి మొహానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టింది. అయితే ఈ సర్జరీలకు సంబంధించిన మొత్తం ఖర్చుని ఆవిడ తల్లిదండ్రులు భరించారు. ఆ అమ్మాయి చిన్నతనం నుంచే తన రూపాన్ని ఇష్టపడేది కాదు. తను అందంగా లేనని ఆందోళన, నిరాశతో జీవించేది. ఆమె అందంగా కనిపించడం లేదని బంధువులు, కుటుంబం, స్నేహితులు చెప్పినట్లు ఇలా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదట. షాంఘైలోని అంతర్జాతీయ పాఠశాలలో చదివినప్పుడు తన సహ విద్యార్థులు అందంగా ఉండటం చూసి తాను కూడా వారిలానే ఉండాలని భావించింది. అప్పటి నుంచి ఆమెలో అసూయ పెరిగాయి. అవే తన రూపాన్ని మార్చుకునేలా చేశాయి. ఇక అప్పటి నుంచి యువతి చునాకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనే ఆలోచన పుట్టింది. అలా చిన్న వయసులో ప్లాస్టిక్ సర్జరీ ప్రయాణం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. మొదటి ఆపరేషన్లో డబుల్ కనురెప్పల సర్జరీకి ఆమె తల్లి అనుమతించింది. అప్పటి నుంచి యువతి తన రూపాన్ని మార్చుకోవడంలో నిమగ్నమైపోయింది. ఇతర వైద్య విధానాల కోసం తన చదువును కూడా పక్కన పెట్టేసింది. అయితే చూనా దాదాపు అన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నానని, అందులో రినోప్లాస్టీ, బోన్ షేవింగ్ వంటివి ఉన్నాయని చెప్పుకొచ్చింది. జౌ చునా 10 సర్జరీల వరకు భరించినప్పటికీ ఆమె కళ్ళు, పెదవి చేయడానికి ఇకపై ఎలాంటి సర్జరీలు వద్దని ఆమెకు వైద్యులు హెచ్చరించినా వినకుండా అత్యంత బాధాకరమైన శస్త్రచికిత్స బోన్ షేవింగ్ చేయించుకున్నానని చైనా యువతి వెల్లడించింది. 10 గంటల పాటు సాగిన ఈ సర్జరీ కారణంగా 15 రోజుల పాటు మంచానికే పరిమితమైంది. అయినా కొంచెం కూడా భయపడకుండా అలాంటి సర్జరీలను మళ్లీ చేయించుకుంటూనే వచ్చానని చెప్పుకొచ్చింది. గమనించదగ్గ విషయం ఏంటంటే షూనాకు మరో ఆపరేషన్ చేసేందుకు ఏ వైద్యుడు సిద్ధంగా లేరు. ఇలా ప్రతిసారి కొత్త వైద్యుడి కోసం వెతికినట్లు తెలిపింది. అలా 100కు పైగా ప్లాస్టిక్ సర్జరీలను పూర్తి చేసింది. ఇప్పుడు తన ముఖాన్ని ఎవరూ గుర్తించలేనంతగా మారిందని తెలిపింది. పాత స్నేహితులు నన్ను ఇప్పుడు గుర్తించడం లేదని చెప్పింది. తనకు ఇంకా స్టార్ కావాలనే తన కలను, కోరిక మాత్రం అలానే ఉందని పేర్కొంది. ఇప్పుడు చూనా తల్లి కుమార్తె అందం పట్ల వ్యామోహానికి సపోర్ట్ చేయడం మానేసిందట. ఆమె తండ్రి కూడా ఆమె కొత్త రూపాన్ని అంగీకరించలేదని పేర్కొన్నారు. వైద్యులు ఇంకా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవద్దని గట్టిగానే హెచ్చరించారట. ఎట్టకేలకు యువతి చూనా సర్జరీ ప్రయత్నాలను విరమించుకున్నట్లు ప్రకటించింది. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली सक्कू सक्केंद्र सक्कू सक्कू बाय 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 बायेंद्र भार्गव हाय बाय గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం